సభాష్ నాయుడు. ఏ నాయుడు? చంద్రబాబు నాయుడు. 2024 ఎన్నికలకు ముందు నేను టీడీపీకి సపోర్ట్ చేయాలి, జనసేనకి సపోర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలి అనేసి నేను మాట్లాడాను. ఎందుకు? ఆయన వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాడు. ఆయన వస్తే అభివృద్ధి చేసి తద్వారా డబ్బు వచ్చిందని సంక్షేమ ఫలాలకి పెడతాడు. అప్పు చేసిన అభివృద్ధి సంక్షేమ రెండింటి ఖర్చు పెడతాడు. ఇప్పుడు ఏదైతే తను ఒక అడుగు వేస్తాడో, ఒక విత్తనం నాటుతాడు, అది భవిష్యత్తును ఉద్దేశించి చేస్తాడు. అటువంటి వాడు మనకు కావాలన్న అవునా? ఎస్ అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఈ సీ వాటర్ సర్వేలు చేస్తే అందులో చెప్పారనమాట. ఫస్ట్ ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా? రెండో దఫా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. ఆయన రెండో దఫా ముఖ్యమంత్రి. నెక్స్ట్ రెండో దఫా మూడో దఫా ఆయన ముఖ్యమంత్రి. రెండో దఫా అనుకుంటా, సారీ మూడో దఫా అనుకుంటాడు ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఇంకెవరండి? థర్డ్ ప్లేస్ మమతా బెనర్జీ. మరి ఆమె ఎందుకు వచ్చిందంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. థర్డ్ ప్లేస్ ఆ మహాతల్లి. కమింగ్ టు ఫోర్త్ ప్లేస్ స్టాలిన్. సూపర్గా తమిళనాడు డెవలప్ చేసుకుంటా పోతున్నాడు. అదే ఫోర్త్ ప్లేస్లో మన చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు గారు వచ్చి ఎంత అండి? 2 నెలలండి. కానీ ఏపీలో అభివృద్ధి అంటే ఏంటో అందరికీ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు. సంక్షేమ ఫలాలు ఎలా ఇన్ టైంలో అందించాలో చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. జీతాలు 1వ తారీఖున ఉద్యోగులకి ఎలా పడాలి ఏంటనేది చేసి చూపిస్తున్నాడు. అండ్ వ్యవస్థలు ఎక్కడైతే అస్తవ్యస్తంగానే వాటిని సెటరేట్ చేసి చూపిస్తున్నాడు. ఆగిపోయిన అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఈరోజు వచ్చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటూ ముందుకు దూసుకుపోతా ఉన్నాడు. పోలవరం పనులు వేగం పెరిగింది. అండ్ రాష్ట్రం అటువంటి అన్ని వ్యవస్థలు సెటరేట్ చేస్తున్నాడు. పోలీసులని ప్రక్షాళన చేస్తున్నాడు. ఇంకా ఎంత చెప్పినా ఇంకా చాలా ఉండేది. బట్ సింపుల్గా ఉండాలి కాబట్టి ఈ 2-3 నిమిషాలు క్లోజ్ చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తూ ఉన్నా. మీ జీవితాన్ని మీరు మీ ఓటుతో ఎన్నుకున్నారు. మీ భవిష్యత్తుని మీ ఓటుతో గెలిపించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా బాగా చెప్పుకోవాలి. ఎందుకంటే విన్ సిచ్యువేషన్ వైజ్ అటు సీఎం డిప్యూటీ కలిసి అడుగులు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు ఏమో సిటీలు ఓవరాల్ స్టేట్ అనేది చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ తీసుకొని పంచాయతీలను రేంజ్లో డెవలప్ చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రక్షాళన అన్నది చేస్తున్నారు. వీళ్ళు విభజించు పాలించు అన్నట్టుగా వైసీపీ వచ్చిన దిక్కుమలైన కుల రాజకీయాలు, గజ్జి రాజకీయాలు మొత్తం ప్రక్షాళన చేస్తూ ఊరిలో ఉన్నటువంటి అంతా ఒకటరా అన్నట్టుగా వాళ్ళకి ఇప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో క్లోజ్ చేస్తున్నా. నాయుడు అంటే నాయుడు దరిదాపుల్లో ఎవరు రారు, సరిపోరు. నిజంగా ఏపీ ప్రజల అదృష్టం చంద్రబాబు నాయుడు ఏపీలో పుట్టడం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవ్వటం.